గ్యాంగ్ రేప్ కు గురైన మైనర్ బాలికను పరామర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాలికకు అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. బాలిక సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడే వారిని ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఎవరైతే బాధితురాల కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉండి ఆ బిడ్డ చదువుకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మేము ఆ బిడ్డకి అండగా ఉంటాం. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టడానికి కూడా ఇవాళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎవరన్నా ఇలాంటి ఇన్సిడెంట్లో చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా ఒక కార్యాచరణతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. మరి పోలీస్ వ్యవస్థను కూడా మరింత పటిష్టం వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇంకా మనం దీన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా ఉపయోగించడం, ఇట్లాంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ హిస్టరీ అంతా బయటికి తీసి ఇలాంటి వ్యక్తుల్ని అదుపులో ఉండే విధంగా మరి కొన్ని పశువులాగా తయారయ్యారు కొంతమంది. మరి అది ఎలా జరిగిందనేది, మత్తులో జరిగిందా, గంజాయిలో జరిగిందా అని పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. ఎలాంటి దాంట్లో జరిగినా మొత్తం ప్రక్షాళన చేస్తాం. మేము కూడా రేపటి నుంచి పోలీస్ అధికారులను కూడా ఒకసారి దీని మీద అన్ని ఏరియాల్లో కొద్దిగా దొంగతనాలు కానీ ఇలాంటి కొన్ని నేరాలు అక్కడక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. ఇలా కార్యక్రమాన్ని రిపీటెడ్గా చేసే వ్యక్తులను అయితే ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు జరగదు అక్కడ అనగదొక్కే కార్యక్రమం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటామని తెలియజేస్తాం.